భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రికొండ మండలంలోని గ్రామస్తులు ప్రధాన రహదారిపై చంటి పిల్లలు వృద్ధులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న ప్రధాన డ్రైనేజీ నిర్మాణం లేకపోవడం వల్ల మా ఇళ్లలోకి చిన్న చినుకు పడిన వర్షపు నీరు చేరినా మా ఇళ్లు నీళ్లు నిలుస్తున్నాయని ఆరోపించారు. ఇక వర్షాకాలం అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందన్నారు. మాకు 10 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ శాంక్షన్ అవుతూ వచ్చింది, కానీ కొంతమంది రాజకీయ నాయకుల వల్ల డ్రైనేజీ ఆగిపోతుందని ఆరోపించారు. డ్రైనేజీ లేకపోవడం వలన కొంతమంది డెంగ్యూతో బాధపడి కొన్ని వేల రూపాయల హాస్పిటల్ కు ఖర్చు చేసి అప్పులు పాలయ్యేలా చేస్తుందన్నారు. ఈ డ్రైనేజీ వలన ఒక్క డెంగ్యూ కాకుండా అనేక రకాల వ్యాధులకు నిలయంగా ఉంటుందన్నారు. గత 15 రోజుల క్రితం ఆర్ఎండ్బి అధికారులు ఇంటి వద్దకు వచ్చి డ్రైనేజీ కోసం కొలతలు తీసుకుని ఇప్పుడు మాత్రం అధికారులు పనులు ప్రారంభించకుండా ఉండడంతో రహదారిపై నిరసనకు దిగామన్నారు. డ్రైనేజీ నిర్మించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. చండ్రికొండ మండల ఎస్ఐ స్వప్న ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి గ్రామస్తులకు త్వరలోనే డ్రైనేజ్ పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. తిరిగి खाली पीले गाला खाते पीछे पीछे जाओ ड्राइनेज की पीछे पीछे जाओ ఎప్పుడు చేస్తారు? 30 చేస్తానని కొబ్బరికాయ కొడుతున్నాను. కారణం ఏంటి? ఆఫ్ చేయడానికి మీకు ఏమైనా రాజకీయంగా ఒత్తిడి ఉందా? మీకు రాజకీయంగా ఏమైనా ఒత్తిడి ఉందా? మా స్థానిక శాసనసభ్యులు ఖచ్చితంగా చేయాలని కన్ఫర్మ్ చేశారు. జారా ఆదినారాయణ గారు అశ్వరావుపేట ఎమ్మెల్యే 30 అడుగుల మీద చేయమని మీ అందరం పోయినా మాకు చెప్పారు. కారణం ఏంటనేది మాకు కావాలి. ఇక్కడ డ్రైనేజీలు కావాలి, మాకు ప్రారంభించాలి. డ్రైనేజీలు ఇవ్వాలా, ఇప్పుడే ప్రారంభించాలా. మా పిల్లలు మేము ఇబ్బంది పడుతున్నాం.
ఇబ్బంది పడుతున్నాం. 100 సంవత్సరాల చరిత్ర ఉంది చంద్రకొండకి. పట్టా భూమి ఇచ్చినాం మేము ఆ రోజుల్లో రోడ్డు మాది, రోడ్లకి. రోడ్డు మాది, ఇందిరాగాంధీ బొమ్మగానికి మాది పట్ట. మా మామూలు డ్రైనేజ్ నిర్మించుకొని మా భూమి మాకు ఇవ్వండి. మా భూమి మాకు ఇప్పియండి. డ్రైనేజ్ మా భూమి మాకు ఇవ్వండి. ఓట్లు పలుకుతుంది ఇప్పుడు. చంద్రకొండకు వచ్చిన 10 నెలలు అయింది డ్రైనేజ్ శాంక్షన్ అయ్యి. ఇప్పటి వరకు ఇవ్వలేదు. శాంక్షన్ డ్రైనేజ్ మొదలు పెట్టలేదు. 100 సంవత్సరాల చరిత్ర ఉంది చంద్రకొండకి. డ్రైనేజీలు లేవు. మాజీ సర్పంచ్ ఇసులావు రుక్మణిని సార్, మాకు ఎంతైనా రాని డ్రైనేజ్, కానీ మాకు డ్రైనేజ్ కావాలి. మేము ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. వర్షం వస్తే మోకాలు నాకు దాకా నీళ్లు, మేము గుంట్లో ఆ నీళ్ళలో పావులు పూసలు అన్నీ వస్తాయి. మా చిన్న పిల్లలు మేము మంచం మీద కూర్చోవాలి తప్ప కింద దిగే పని లేదు. మాకు డ్రైనేజ్ కావాలి. ఎంతైనా రాని, ఎక్కువ రాని తక్కువ రాని, మాకు ఎంతైనా రాని, కానీ డ్రైనేజ్ కావాలి. ఓకే సార్, మాకు దీనికంటే ఎక్కువ ఏమవుతుంది కావాలి. మాకు డ్రైనేజ్ ఇబ్బంది వల్ల ఆడవాళ్ళ పిల్లల తల్లిని అందరం రోడ్డుకు వచ్చింది. మాకు డ్రైనేజీ కావాలి. మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం. మేము ధర్నాకు వచ్చినాం. మేము ఆడవాళ్ళం బయటకు రాని ఆడవాళ్ళం కూడా బయటకు వచ్చినాం. మాకు డ్రైనేజీ కావాలి. మాకు డ్రైనేజీ కావాలి. ఈ ఊరి సమస్య ఇప్పటి నుంచి కాదండి, కనీసం 15 సంవత్సరాల నుంచి ఇదే సమస్యతో పోరాడుతున్నాం. డ్రైనేజ్ ఈ డ్రైనేజ్ ఇప్పట్లో ఇది కాదలుచుకోవట్లేదు. ఈ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినా కూడా వాళ్ళు అన్నడుగుల ఎన్నడుగులని పెడుతున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఎన్నడుగులని మేము కోరుకోవట్లేదు. మాకు నీళ్లు పోవడానికి డ్రైనేజీ కావాలని కోరుకుంటున్నాం. అది ఒకరితో మాకు సంబంధం లేదు. ఎన్ని అడుగులు పెడతారో అన్ని అడుగులు పెడతారో మేము ఎవరిని ఇబ్బంది పెడదలుచుకోలే. మాకు డ్రైనేజీ కావాలని కోరుకుంటున్నాం తప్ప డ్రైనేజీ వెళ్ళిపోవాలని కోరుకోవట్లా. మేము ఇళ్లలో పడేసి దోమలు చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ మురుగుడు నీరు వాసనతో తట్టుకోలేక చాలామంది అవస్థలు పడుతున్నారు. దీనికి పర్యవసానంగా మాకు డ్రైనేజీ కావాలి. అందుకోసం ఈరోజు మేము ఈ ధర్నాకి కారణం ఇది. మొత్తం చిన్నపిల్లలతో సహా మొత్తం రోడ్డు ఎక్కడానికి కారణం అదే. మేము మమ్మల్ని దయచేసి ఎమ్మెల్యే గారు మమ్మల్ని అర్థం చేసుకుని ఆర్ఎన్పి అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వదిలి డ్రైనేజీ మీద కసరత్తు చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇది